నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ మెంబర్ సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కవిత గారు ఈ రోజు నుంచి అంటే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ కమిషనర్ను కూడా కలిసినట్టు తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఏం జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి అంటే మీరు కూడా వెళ్ళిరు కాబట్టి కవిత గారితో అసలు ఏం జరిగింది, అంటే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అక్కడ? రేవంత్ సర్కారు అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అంశాలు ఏవి కూడా మరి వాళ్ళు ఇవాళ మర్చిపోయారు, బుట్టదాఖలు చేసిండ్రు. బీసీ డిక్లరేషన్ అనే కాదు, సమస్తం కూడా బుట్టదాఖలు చేసిండ్రు. అందులో భాగంగా ఇవాళ జనాభాలో సగభాగమైనటువంటి బీసీ డిక్లరేషన్ కూడా వాళ్ళు తుంగలో దొక్కిండ్రు. మరి అది ఇప్పుడు సమగ్ర కులగణన ఏదైతే సర్వే జరుగుతుందో ఆ సర్వేలో మరి కులగణన స్పష్టంగా ఆ కులగణనకు సహకరించమని కవిత గారు చెప్పారు. తను కూడా ఎన్యూమరేటర్స్కి వివరాలు ఇచ్చారు, ప్రజలకు కూడా చెప్పారు. కాకపోతే ప్రభుత్వమే, రేవంత్ సర్కారే ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి కులగణనకు సహకరించిన విధంగా గత పాలకులు ఈ సర్వేల సందర్భంగా పెద్దవాళ్ళు చెప్తారు ఊళ్ళల్లో, మీకు రేషన్ కార్డు ఉందా అని సర్వేలో అడిగారు, ఉంది అని వాళ్ళు చెప్పారు. అయితే ఒక బర్రె ఇచ్చారు. మళ్ళీ సర్వే చేశారు, మీకు బర్రె ఉందా, ఉంది అని వాళ్ళు చెప్పారు, రేషన్ కార్డు కట్ చేశారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుందేమో ఈ కులగణన అని చెప్పి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ కారు ఉందా, ఇట్లాంటి వివరాలు అడగడం ఎందుకు? ఇన్ని రోజులు అయింది కదా, అసలు సర్వే స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది, సర్వే కూడా క్లోజ్ అయింది. మరి ఈ టైంలో బయటకు వచ్చి ఏం చేద్దాం అన్నట్టుగా సర్వే ఏం క్లోజ్ కాలేదు. ఇంకా సర్వేలో ఒక 7%, 70% హైదరాబాద్లో ఇళ్ళకి ఇంకా స్టిక్కర్లు కూడా వేయలేదు. 70% హైదరాబాద్లో 70% ఇళ్ళకు ఇంకా స్టిక్కర్లు కూడా వేయలేదు. కులగణన సర్వే పూర్తిగా ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7% అయింది. అది కూడా కంప్యూటరైజ్ కాలేదు. ఇంకా సర్వే ఏమాత్రం పూర్తి కాలేదు. ఈ సర్వే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఏ కులాలకు ఎలాంటి ప్రాతిపదిక, ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, బీసీ మహిళలకి తీవ్రమైనటువంటి అన్యాయం, బీసీ స్త్రీలకి మహిళలకి తీవ్రమైనటువంటి అన్యాయం, రాజకీయ అధికారం అవకాశం వాళ్ళకి దక్కని పరిస్థితి, స్థానిక సంస్థల్లో తప్ప ఇతర బయట చట్టసభల్లో అయితే దక్కని పరిస్థితి. ఇట్లా ఏ వర్గానికి కూడా అటు మహిళలకి, ఇటు మైనారిటీలకి, ఇటు బీసీలకి కుల ప్రాతిపదికన వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి డిమాండ్తోని తను ఏ డిమాండ్ తీసుకున్నా జాగృతి ఆవిర్భావం నుంచి మేము తెలంగాణ ఏం భావిస్తామంటే, తెలంగాణ మహిళలు కవిత గారు సాంస్కృతిక విప్లవోద్యమకేతనం. ఆమె ఒక జాతి విముక్తి కోసం ప్రజలు రకరకాల పోరాట రూపాలు ఎంచుకుంటారు. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే, ఇప్పుడు ఇవి వచ్చి ఏం చెప్తే వినేటోళ్ళు ఎవరు ఉన్నారు, అసలు ఇవిడికి చెప్పే అర్హతే లేదు కదా అనేది కవిత గారి మీద చేస్తున్న విమర్శలు. మరి తప్పకుండా కవిత గారికి 100% అర్హత ఉంటుంది. కవిత గారికి కాదు, తెలంగాణ ప్రతి పౌరుడికి తెలంగాణ మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఎందుకు మీరు నెరవేర్చరు, ఎందుకు ఈ సాధ్యం కాదు, మీతో ఎందుకు చెయ్యరు అని ప్రశ్నించేటువంటి హక్కు మీరు మాట ఇచ్చారు కాబట్టి తెలంగాణ ప్రతి పౌరుడికి ఉంటుంది. కవిత గారికి 100% ఉంటుంది. ఆమె తీసుకున్న మహిళా రిజర్వేషన్ ఉంది, మరి మీరు ఏండ్ల పూన్లుగా అది బీజేపీ దాన్ని తొక్కి పెడతా ఉంది. మరి దానికోసం తను పోరాటాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకపోతే అక్కడ సక్సెస్ అయింది కదా. మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్రం ఆమోదించింది కదా బీజేపీ ప్రభుత్వం. అట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి ఆమె పోరాటం కొత్త కాదు, నాటి తెలంగాణ ఉద్యమం కాడి నుంచి, అటు సాంస్కృతిక విప్లవోద్యమం కాడి నుంచి సమస్త పోరాట రూపాలని కవిత గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే జనాభాలో సగమైనటువంటి బీసీల కోసం, మహిళల కోసం, వాళ్ళ హక్కుల కోసం తను పోరాటం చేయడంలో, మీ కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఎందుకు అమలు చేయరని ప్రశ్నించడంలో తప్పకుండా కవిత గారు ముందుంటారు, తప్పకుండా బీసీల పక్షాన నిలబడతారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ హైడ్రా కానీ మీరు ఏదైతే క్వశ్చన్ చేస్తున్న విషయాలు ఉన్నాయో, రైతుల విషయం కానీ, దీని గురించి అసలు కనీసం నైతిక అర్హత కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదు. అసలు వీళ్ళు ఉన్నప్పుడు ఇదంతా నాశనం అయింది, ఇప్పుడు మేము సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు, అడ్డుకున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తీరుతామంటున్నారు. మరి ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేసిండ్రండి? కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు ఇచ్చిండు కదా. మీకు వ్యవసాయం చేత కాదు అన్నోళ్ళకు
చెంపపెట్టులాగా దేశానికి అన్నం గిన్నెలాగా తెలంగాణను మలిచి చూపించిండు కదా. 24 గంటలు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు నాటి సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. చీకట్లో మగ్గుతారు మీరు అన్నారు. అట్లాంటిది 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కదా. అన్ని రకాలుగా అన్నదాతకు వెన్నుదన్నుగా కేసీఆర్ నిలబడిండు కదా. ఏ సందర్భంలో కూడా నీళ్ళు ఇచ్చాడు, నిధులు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. రైతులకి ఏ రకంగా అయినా, అటు రైతులకే కాదు సమస్త ప్రజలకు పూర్తి సంక్షేమాన్ని, ఏ వర్గానికి ఏం కావాలనో ఆ ప్రజలకు అది చేసి చూపించిండు కదా. మరి అక్కడ విధ్వంసం ఎక్కడ జరిగింది? చేతి వృత్తులు, కుల వృత్తులు అన్నీ కూడా అక్కడ మళ్ళీ పునరుజ్జీవ పొందినాయి కదా. ఒక కళాత్మకంగా పల్లెలు విలసిల్లినాయి కదా. పల్లెలు అయితేనేది, పట్టణాలు అయితేనేది. దేశంలోనే నంబర్ 1 స్థాయిగా తెలంగాణను తీర్చిదిద్దింది కదా. ఏ అవార్డులు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వము, మాది కాని ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మరి వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని రకాల అవార్డులు తెలంగాణ పల్లెలకు వచ్చినాయి కదా. మేము చేస్తున్నాం అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మేము వచ్చిన సంవత్సరంలో చాలా మంచి పథకాలు చేసాం, మేము చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం అని చెప్తున్నారు. చెప్పమనండి వాళ్ళని. ఏ హామీలు వాళ్ళు, ఎన్ని హామీలు వాళ్ళు ఇచ్చారు? 6 గ్యారంటీల పేరుతో వాళ్ళు ఇచ్చిన 13 హామీల్లోంచి వాళ్ళు ఎన్ని హామీలు నెరవేర్చారు? ఎన్ని హామీలు నెరవేరిస్తే అది ఎంతవరకు ప్రజలు లబ్ధి పొందిండ్రు వాటితో? మీరు ఉచిత బస్సు ఒక్కటి మహిళలకు అన్నారు, నడుపుతున్నారు. ఎక్కడ బస్సుల సంఖ్య కుదించి బస్సుల సంఖ్య పెంచకుండా ఇవాళ ఆడవాళ్ళు సిగలు పట్టుకుంటున్నారనేటువంటి హీన ప్రచారం. ఇవాళ ప్రతి వారి జేబులో ఒక రికార్డు మొబైల్ ఉంటుంది. అది ఎంత మహిళల్ని ఎంత అవమానపరుస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. వాళ్ళకి బస్సుల సంఖ్య పెంచకుండా ఇంకేం చేశాడు? రైతు రుణమాఫీ అన్నాడు. ఎక్కడ? ఏ రైతులకు రుణమాఫీ జరిగింది? 40% రైతులకు కూడా ఇవాళ రుణమాఫీ జరగలేదు. నువ్వు ఇస్తాను 2 లక్షల రూపాయలు రుణమాఫీ 40% రైతులకు కూడా మీ ప్రభుత్వమే తలా ఒక మాట. ఒక మంత్రి గారు ఒక మాట మేము మోతం చేశారని సీఎం గారు అంటారు, లేదు మేము ఇంత శాతం చేశామని వ్యవసాయ మంత్రి అంటాడు, లేదు మేము ఇంతే శాతం చేశామని ఉప ముఖ్యమంత్రి గారు అంటారు. మీ దాంట్లో మీరే ఒక్క గుండె మీద చేసుకొని రైతులకు న్యాయం చేసినామని చెప్పగలరా? 2 పంటల ఇప్పుడు వానాకాలంకు మేము రైతు భరోసా ఇస్తాం, బంధు కాదన్నారు. భరోసా లేదు, బంధు లేదు, వానాకాలం దగ్గొట్టారు. ఇప్పుడు యాసంగికి యాళ్ళయ్యింది. అన్నదాత మళ్ళీ నాట్లేసే పరిస్థితి. 2వ పంట వేసుకునేటువంటి 3 పంటలకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ప్రజల్లో తిట్టిండు కేసీఆర్ను. 3 పంటలకు ఇవ్వాలి కదా అన్నాడు. 3 పంటలు కాదు, 2 పంటల టైం కూడా అయిపోతున్నా, ఇంతవరకు ఇవ్వలేదు. ఏ రంగంలో నువ్వు ఎవరికి న్యాయం చేసినావు? విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. పిల్లలకి పురుగులన్నం వాళ్ళు హాస్టళ్లలో ఉండలేని పరిస్థితి. ఒక వర్గం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చూపించే దమ్ము, ధైర్యం రేవంత్ సర్కార్కు ఉన్నదా? ఎంతసేపు విఫల ప్రయత్నం, అది కూడా సక్సెస్ అవుతలేడు అందులో కూడా. అందుకే విఫల ప్రయత్నం, డైవర్షన్ పాలిటిక్స్, దారి మళ్లించే ఆలోచనలు మళ్లించే. మహబూబాద్ లో మీరు చేస్తున్న ధర్నాకు సంబంధించి మీ కేటీఆర్ గారు అంటే దీని గురించి కూడా చెప్తున్నారు. అసలు ఈ కేటీఆర్ వచ్చినాకే, కేసీఆర్ వచ్చినాకే వీళ్ళందరికీ అన్యాయం జరిగింది, ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం లేదు, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ గిరిజనులు ఆయన మాటల్లోనే ఇవి తొండలు గుడ్డు పెట్లే తావు, ఇక్కడ పంట పండదని చెప్పిండు. ఆ గిరిజన పిల్లలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఇదేనా తొండలు గుడ్డు పెట్టే తావని నువ్వు చెప్పింది, ఈ తావేనా అని సస్యశ్యామలంగా పచ్చని పంటలతో అలరారుతున్నటువంటి వాళ్ళ పంట పొలాల్ని చూపిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ భూములు తీసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్రజల ఇష్టాలతోనే మీరు తీసుకోవాలని. మరి అదేది లెక్కలోకి తీసుకోకుండా ప్రజలకు మోసం చేసి, ప్రజలకు తప్పుడు సమాచారం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఇక్కడ కలెక్టర్ మీద దాడి అనేటువంటి ఒక కుట్ర చేసి దీన్ని గురించి ప్రజలు ఇవాళ ప్రజా సంఘాలు అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ గారి మీద దాడి జరిగింది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం ఈ విషయం అని చెప్పడం అంటే నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది. కలెక్టర్ గారే స్వయంగా లేదు నా మీద ఎవరు దాడి చేయలేదని స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఇది కలెక్టర్ గారి మీద దాడి జరిగింది కాబట్టి మేము ఇందులో మాట్లాడడానికి రావడం లేదని రేవంత్ సర్కారుకు మరి సపోర్ట్ ఇస్తున్నటువంటి మేధావి వర్గాన్ని చూస్తే గిరిజన రైతులు, అమాయక గిరిజన రైతులు అర్ధరాత్రి కరెంట్ ఆపి మరి ఆడవాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ మచ్చలు చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ లాఠీ దెబ్బలు చూపిస్తూ ఉన్నారు. మరి అదంతా చూపిస్తూ ఉంటే సమాజం ఎందుకు గదలదు? వాళ్ళ దుఃఖం మన దుఃఖం కాదా? ప్రజల దుఃఖం మన దుఃఖం కాదా? ఎక్కడైనా సరే నీళ్ళ కోసం నిర్మాణం జరిగినాయి, ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది కాదని అంటలేను. అప్పుడు కూడా ఊళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ప్రాజెక్టుల వల్ల ఎంత మేలు జరిగిందో చెప్తున్నాం.
ఆ ప్రాజెక్టులోంచే నువ్వు ఇలా మూసికి నీళ్ళని తీసుకొస్తా అంటున్నావు. ఆ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణ సస్యశ్యామలమైంది, అన్ని రకాలుగా తాగు సాగు నీరు అందింది, 24 గంటల కరెంటు ఉత్పత్తి జరిగింది. మరి నువ్వేం చేయగలుగుతావు దీనివల్ల చెప్పు? చెప్పగలవా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలడా తెలంగాణ సమాజానికి? ఎందుకు మాట మారుస్తాడు? అది ఫార్మాసిటీ కాదని ఇప్పుడు మాట మారుస్తున్నావంటే నువ్వు ఓడిపోయినావు రేవంత్ రెడ్డి, నువ్వు ఓడిపోయినావు అక్కడ. ఇది ఫార్మాసిటీ కోసం కాదు అని మీ అన్న ఎట్లా బెదిరిస్తాడు? మీ అన్న ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కేసీఆర్ గారి కుటుంబాన్నేమో కుటుంబ పాలన అంటారు. అక్కడ ఏ అధికారం లేకుండా రాజ్యాంగేతర శక్తులుగా వచ్చినటువంటి మీ అన్న కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ కుటుంబం వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు ప్రజల్ని? అది ఎక్కడ న్యాయము? ఎక్కడ అధికారులను బెదిరిస్తారు? ఎట్లా బెదిరిస్తారు? తెలంగాణ సమాజం గుర్తించాలి కదా. ఫైనల్గా ఏం చెప్తాను? రేవంత్ రెడ్డి సర్కారుకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసి మీరు విజయోత్సవాలు జరుపుకోండి. లేదంటే బేషరతుగా డిసెంబర్ 9 వరకు అన్నారు, 100 రోజులు అన్నారు, ఆగస్టు 15 అన్నారు, దీపావళి అన్నారు, వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి మేము విఫలమయ్యాము అని చెప్పండి. ఎట్లయితే మీరు దుష్ప్రచారం చేసిండ్రో, ఖజానా ఖాళీ ఉన్నది, లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అని ఎట్లయితే దుష్ప్రచారం చేసిండ్రో ఇప్పుడు అట్లా మీరు ఒప్పుకోండి. మా వల్ల కాలేదు, మేము ఢిల్లీకి మోయడానికే సరిపోయింది, లంకె బిందెలు మోయడానికే సరిపోయింది, మా వల్ల కాలేదని ప్రజల ముందర, తెలంగాణ ప్రజల ముందర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి. కానీ విజయోత్సవాలు చేసుకునే అర్హత మీకు లేదు.